మేడం నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు జత్వానీ గారిది. అలాంటి కేసులో కుక్కల విద్యాసాగర్ గారి అరెస్టు, 14 రోజుల రిమాండు. ఈ రిమాండ్కి అరెస్టుకు ముందలే నాకు ముందస్తు బెయిల్ కావాలి అంటూ ఐపీఎస్ ఆఫీసర్ అయిన కాంతిరాన్ టాటా హైకోర్టును ఆశ్రయించడం ఎలా చూడొచ్చు అంటారు ఈ సీక్వెన్స్ ఆఫ్ సీన్స్ని? ముఖ్యంగా ఏదైతే విశాల్ గున్ని గారు అప్రూవర్గా లొంగిపోయాక, అంటే ఎంతో కొంత స్టేట్మెంట్ ఇచ్చేశాక ఏమీ ఇవ్వలేని క్రాంతిరాన్ టాటా గారు, ఎందుకంటే విశాల్ గున్ని జూనియరు లేకపోతే గుంటూరు నుంచి ఆపరేషన్ కాదంబరి కోసం బయటికి తెచ్చారన్న విషయం అందరికీ తెలుసు. సో మోర్ ఓవర్ క్రాంతిరాన్ టాటా గారు కదిలిస్తే కంప మీద రాయేసినట్టే పరిస్థితి. ఎందుకంటే గతంలో గులకరాయి గురి చూసి కొట్టాడంటూ, ఒక రాయితో ఇద్దరు కొట్టాడంటూ మట్టి విసుకునే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టి వాళ్ళని తెల్లవారుజాము వరకు ఊరంతా తిప్పించి 5-6 పోలీస్ స్టేషన్లో పెట్టి ఆఖరికి నిజాన్ని ఒప్పించి జైల్లో వేసిన పరిస్థితి రాష్ట్రాన్ని అంతా కలిసివేసింది. అదుగో పులి అంటే ఇక ప్రతి ఒక్కరు నమ్మే పరిస్థితి లేదు. సానుభూతి రాజకీయాలు చల్లవు అంటూ గతంలో కోడికత్తి విషయంలో మోసపోయావు, ఇకపై మేము మోసపోమని రాష్ట్ర ప్రజలు. దీంట్లో కూడా ఇంత గొప్ప సీన్లో కూడా కర్త కర్మ క్రియ క్రాంతిరాన్ టాటా అక్కడ ఒకడే చేశాడు, కానీ ఈ టైంకి ఇద్దరు వచ్చేసారు. విశాల్ గున్ని గారు సపోర్ట్ తీసుకున్నారు, ఇద్దరు కలిసి బొంబాయి వెళ్ళారు. మధ్యలో ఏదైతే కుక్కల విద్యాసాగర్ని ఎక్కించుకున్నారు. ఇదేమన్నా బస్సా అండి? దారిలో అక్కడ ఇక్కడ ఎక్కించుకోవడానికి, లేకపోతే వెహికలా, ఫ్లైట్ కదా. మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఏదైతే ఫిబ్రవరి 2వ తారీఖు తెల్లవారుజామున 6:30కి యుద్ధ ప్రాతిపదికన ఎఫ్ఐఆర్ కట్టాడు అంటే 1వ తారీఖు టికెట్లు కొట్టాడంటే 1, కానీ ఈ కుక్కల విద్యాసాగర్ ఏ రోజు ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాడో మనం వెలికి తీయలే. ఎందుకంటే ఇతను హైదరాబాద్ నుంచి ఎక్కాడు. హైదరాబాద్ ఫ్లైట్ 30వ తారీఖు కొనేసాడా? ఆ డేటు ఆ షెడ్యూల్ అంటూ ముందుగానే ఫిక్స్ అయిపోయారా? దీంట్లో ఇంకెంతమంది ఉన్నారు? మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎన్నో టికెట్లు కొని క్యాన్సిల్ కూడా అయిపోయింది. ఎవరు వాళ్ళు? వద్దాం అనుకుని రాకుండా ఉన్నవాళ్ళు ఎవరు? ఇక్కడి నుంచి ఆపరేషన్ని చేసిన వారు ఎవరు? ఇవన్నీ వెలుగులోకి రావాల్సి ఉంటుంది. కానీ ఈ సీక్వెన్స్లో ఒకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కుక్కల విద్యాసాగర్కి ఏదైతే కాదంబరి జగత్వానికి సింక్ అవ్వట్లేదు. నాకు తెలిసి ఆవిడ ఇతన్ని ప్రేమించడం ఏంటి? ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ డాక్టరు లేకపోతే బాలీవుడ్ స్టారు, ఎక్కడ మన కుక్కల, ఎక్కడ బాలీవుడ్ స్టారు? జిందాల్ కోసం చేస్తే మరి ఈ కుక్కల విద్యాసాగర్ని ఎందుకు ఇరికిచ్చారు? కుక్కల విద్యాసాగర్ కర్త కర్మ క్రియ ఎలా అవుతాడు? ఎన్ని సంవత్సరాలు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది? అసలు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉండడం ఏంటా అని అసలు నాకు అర్థమే కాల. అంటే ఆవిడికి టేస్ట్ లేదా, వీడికి టేస్ట్ ఎక్కువ, నాకు అర్థం కాల. సో నాకు తెలిసి దీని వెనకాల ఏదో ఉందండి. మనం ఆస్తులు కొనుక్కునేటప్పుడు బినామీగా ఒకరిని సెట్ చేస్తాం, మనం కేసులో ఇరుక్కునేటప్పుడు ముందుగానే ఒకరిని సెట్ చేస్తాం. ఏదైనా రిస్క్ వచ్చినప్పుడు వాడి పేరే బయటకు వచ్చింది. అరే ఈ రివాల్వర్లు వాడి పేరుతో కొనండి, దొరికిన రోజు వాడు ఇరుక్కుంటాడు, గుర్తుపెట్టుకోండి అంటాడు. పప్పన రివాల్వర్లు కొనుక్కున్నాడు ఒకడు, దాన్ని వాడినట్టుగా నటించేవాడు ఒకడు, అస్సలుగా వాడేవాడు వేరేవాడు. ఆ రివాల్వర్ ఎవరు కొనుక్కున్నాడు అనాథరైజ్డ్గా అంటే, సరే పలానా వాడు డబ్బెట్టి కొనుక్కున్నాడు. డబ్బెట్టి వాడు కొనుక్కున్నాడు, వాడికి ఏం అవసరం? వాడు దాంతో ఏం చేయగలడు? అసలు నాకు అర్థం కాని సీక్వెన్స్ ఏంటంటే, జిందాల్ గారి మీద ఛార్జ్షీట్లో ఎక్కడ నమోదవులా, జిందాల్ అనే పదాన్ని కూడా వాడాల. కుక్కలు 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 అంటూ ట్రయాంగిల్ స్టోరీ అంటే కుక్కల విద్యాసాగర్ చుట్టూ తిరుగుతుంది. కుక్కల విద్యాసాగర్ వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో కుక్కల నాగేశ్వరరావు గారట, చాలా గుడ్ విల్ ఉన్న వ్యక్తి. అంటే ఇతని మీద ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి ఇతని మీద తోసేయిచ్చని గత 5 సంవత్సరాల క్రితం నుంచి ఇతన్ని పావులా వాడుతున్నారు. మరి నాకు తెలిసి కాదంబరి జత్వానీ గారు ఇంకా కొన్ని విషయాలు దాచారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ పూర్తిగా చెప్పడానికి అవతల వాళ్ళ గురించి ఆవిడకి అన్నీ తెలుసు. చావు చివరి అంచుల దాకా వెళ్ళిన వ్యక్తి ఈరోజు పూర్తిగా ఎందుకు దాస్తుంది? దీంట్లో బొంబాయిలో కేసులు నమోదు చేయలేదంటే, బొంబాయి పోలీసులకి ఈవిడ ఎఫ్ఐఆర్ ఇస్తే తీసుకోలేదంటే, బొంబాయి పోలీసుల్ని కంట్రోల్ చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వాళ్ళు కూడా జగన్ అండ్ కో టీమే కదా. అంటే ఇది ఒక రాష్ట్ర సమస్య కాదండి, ఒక దేశంలో ఏదో జరుగుతుంది. జిందాల్ గారికి జగన్ గారికి ఏదన్నా ప్రొఫెషనల్గా అంటే బిజినెస్లో డ్రగ్ బిజినెసా, గంజాయి బిజినెసా, అమ్మాయిల బిజినెసా, ఏదో సంథింగ్ డిఫరెంట్ అండి. సో కాదంబరి జత్వాని వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలు పెద్దగా రిలీజ్ చేయలేదు, ఇది విద్యాసాగర్ది కానీ కాదంబరి జత్వాని కానీ. కానీ కుక్కల విద్యాసాగరు అశ్లీలంగా ఉన్న ఒక ఫోటో వచ్చింది. కుక్కల విద్యాసాగర్ నుంచి అన్ని కోట్లు
అమ్మాయికి ట్రాన్స్ఫర్ అనేది కొంత ఎవిడెంటరీ అనేది కుక్కల విద్యాసాగర్ చెప్తున్నాడు. ఏమో అన్ని కోట్లు ఇచ్చి కొనుక్కునేంత కెపాసిటీ నీది కాదేమో, అన్ని కోట్లు తీసుకునే పరిస్థితులు అది నీ నుంచి ఆవిడకి లేదేమో. ఎక్కడో సీక్వెన్స్ సింక్ అవ్వట్లేదండి మాకు. దీని వెనకాల ఏదో బడా బడా నేతలు, పెద్ద పెద్ద పార్టీలే ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే కేసును ఛేదించడం బిగిన్ చేస్తే రాష్ట్ర పోలీసుల తరం కాదు. ఈరోజు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక స్రవంతి రాయిని పట్టుకొని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆవిడ ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతుందా అండి? ఆవిడ పైనుండే సుపీరియర్ ఆఫీసర్లో కేసు ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతుందా? ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇది ఇక్కడతో తెగితే కుక్కల విద్యాసాగరు, విశాల్ గున్ని, క్రాంతిరాన్ టాటా అయిపోతుంది. మా అయితే డీజీపీ, మా అయితే హోమ్ మినిస్టర్, మా అయితే ఇంకా తవ్వితే సజ్జల బాబాయ్. వీళ్ళెవ్వరూ కాదండి. జగన్ గారు తన పీకల మీదకు వస్తే తప్ప ఏ ఒక్క వ్యక్తి ప్రాణాన్ని కాపాడు, ఏ ఒక్క కేసుని రిస్క్ పెట్టుకోడు. జగన్కి సంబంధం లేకుండా జిందాల్ కోసం చేశాడా, లేకపోతే జగన్ గారికి ఈవిడికి ఏమన్నా ఏమో అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అవినాష్ రెడ్డిని కాపాడాడు, కప్పెట్టాడంటే అవినాష్ రెడ్డి నోరు తెరిస్తే ఇతని పేరు బయటకు వస్తుందని. తర్వాత అవినాష్ రెడ్డి రక్త సంబంధికుడు, సన్నిహితుడు, అది భారతి గారికి. అరే వాడినెందుకురా కాపాడే, వాడేమన్నా నీ బామ్మరిదా అని అడుగుతారు సర్వసాధారణంగా. వాడి కోసం నువ్వెందుకురా రిస్క్ పెట్టుకుంటే, వాడేమన్నా నీ తోబుట్టువా బామ్మరిదా అంటారు. ఇక్కడ కుక్కల విద్యాసాగర్ కోసం గుర్తుపెట్టుకోండి, కుక్కల విద్యాసాగర్ అనే ఒక తండ్రి కూడా లేడు, తండ్రి ఉన్నాడు, అతని కోసం ఇతన్ని సపోర్ట్ చేశాడు. ఆ ఒక్క వ్యక్తి కోసం ఐపీఎస్లు బొంబాయి వెళ్ళారంటే ఆశ్చర్యం. పోనీ జిందాల్ గారి కోసం చేశారు అంటే, జిందాల్ గారు చేయదలుచుకుంటే కంప్లైంట్ గుర్తుపెట్టుకోండి, కంప్లైంట్ ఇవ్వకుండా ఆపగలిగిన వ్యక్తి ఒక ట్రక్కు లారీతో గుద్ది చంపేయచ్చు. ఇంత దూరం తీసుకొచ్చి ఇంత గొప్ప సీక్వెన్స్ స్టేషన్లో కట్టుదిట్టం చేసి అరెస్ట్ చేసి ఇంత చేసి పోలీసులు ఇరుక్కొని ఇదంతా టీవీల్లో మోగిపోయి డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే ఏదో ఒకటి పడేస్తే అక్కడే ఏరుకుంటా అందరూ తిరుగుతారనుకుంటున్నారా? ఏం జరుగుతుంది? అతను అంటే వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు కదా. అసలు తండ్రి ఎలా చనిపోయాడో ప్రపంచానికి తెలియని రహస్యం ఏమైనా ఉందా అండి? మరి ఈ అమ్మాయిని ఒకవేళ చంపాలనుకుంటే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ బొంబాయిలో వాళ్ళు తలుచుకుంటే, కానీ చంపల. కానీ ఆంధ్రాకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి ముగ్గురిని ఇబ్బంది పెట్టి ఏదో నిజాన్ని దాచాలనుకుంటున్నారా, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్? ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. బొంబాయి కడ్డా నండ్రి వాళ్ళ మెరా భాయ్ అంటాడు చూడండి రామ్ గోపాల్ వర్మ. జగన్ గారి నెట్వర్క్ రాష్ట్రాల్లో వ్యాపించింది. డబ్బుతో కొనలేనిది ఏదీ లేదు. మొన్న వెస్ట్ బెంగాల్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారో చూశారు కదా, హైకోర్టు ఆయన, సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో దీని వెనకాల ఏదో ఉందండి. కుక్కల విద్యాసాగర్ కోసం జగన్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్లు రిస్క్ చేయరు. పోనీ దీని వెనకాల జిందాల్ ఉంటే ఆ జిందాల్ గారి పేరు ఛార్జ్షీట్లో ఎక్కడా ప్రస్తావించాల. విద్యాసాగర్ అంటారు, స్టాంప్ పేపర్లు అంటారు, మువ్వలో ఉండే ఇంకొకటి అంటాడు, వాడేమో నాకేం సంబంధం లేదు సార్, నేనేదో దర్శనానికి ఆధార్ కార్డులు పెడితే దాన్ని అగ్రిమెంట్లు చేస్తాడు అంటూ ఇప్పుడు వచ్చాడు. అప్పుడు ఎందుకు రాలేదు? జగ్గయ్యపేటే ఎందుకు అంటే ఇబ్రహీంపట్నం స్టేషన్ ఎందుకు అడ్డాగా పెట్టుకున్నారు అంటే ఈజీ టు మూవ్ తెలంగాణ టు ఆంధ్ర మధ్యలో ఉందనా, లేకపోతే ఇబ్రహీంపట్నంలో ఉండే సిఐలు, ఎస్ఐలు, ఏసీపీలు ఎంత గొప్ప కరెక్టెడ్ వ్యక్తులనా? ఏదో ఉంది సార్. మనం పొలోమని రాష్ట్ర పోలీసులతో అయ్యే పని ఇది కాదేమో. సిబిఐ సహాయం తీసుకోవాలేమో. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారేమో. కాదంబరి జత్వానీ గారిని కూడా ఇంకొంచెం చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఆవిడ ఇబ్బంది పెట్టడం అని కాదు, కానీ ఇంకేదో అంటే అన్ని విషయాల్లో చెప్పడానికి ధైర్యం సరిపోదు. అసలు ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చింది, ఇన్ని రోజులు నిద్రలో ఉలికి పడినా ఎందుకు ఆంధ్ర రాష్ట్రం వైపు తొంగి చూడలేదంటే ప్రభుత్వం మారితేనే ఇక్కడ అడుగైనా పెట్టగలుగుతా, లేకపోతే చంపేస్తారు. అమ్మ నేను చంపాలి అనుకుంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు బొంబాయిలో అయినా చంపచ్చు. కానీ వాళ్ళు చంపాలి అని అనుకోలే, ఏదో చెయ్యాలనుకుంటున్నారు. అదేంటో మాకు అర్థం కావట్లే. నిన్ను అరెస్ట్ చేసినా, నిన్ను రోడ్ యాక్సిడెంట్లో చేసినా, ఇంకోటో ఇవన్నీ ఏమీ జరగట్లే. కానీ ఆంధ్ర రాష్ట్రంలో చర్చించుకోవాల్సిన విషయాల్ని డైవర్ట్ చేస్తూ ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్లా చేస్తున్నాడేమో నాకు అనిపిస్తుంది. ఇది చిన్న విషయం అని నేను అన్ను, కానీ వాళ్ళు చేయగలిగితే ఉన్నావా కేసు మీకు తెలుసా అండి? ఉన్నావాలో కుల్దీప్ సింగ్ అని ఒక ఎమ్మెల్యే మీద ఒక మైనర్ పిల్ల ఉన్నావా కేసులో ఆ అమ్మాయి అలిగేషన్ పెడితే ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి వెళ్ళే అడ్వకేట్ వెహికల్ని కూడా గుద్ది చంపించేశారు. చాలా సివియర్ ఇంజరీస్తో హాస్పిటల్ బెడ్ రైజ్డ్ అయింది. అదే రకంగా వాళ్ళ నాన్నగారిని స్టేషన్లో కొట్టి 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 చంపేశారు ఎవిడెంటరీగా. కస్టోడియల్ డెత్ అది. ఇంత ఇదిగా దారుణం చేశారు. కానీ
అస్సలు బొంబాయిలో జరగని స్కీములు మర్డర్లు రేపులు ఇవి ఉండి ఇవి లేకుండా ఏవి బయటికి కూడా రావు. అట్లాంటిది అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ మా రాష్ట్రమే అసలు అల్లకల్లోలం అయిపోతుంటే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని పెట్టడం ఏంటో, అక్కడ పెట్టడం ఏంటో, తల్లిదండ్రులు తీసుకురావడం ఏంటో, ఈ సీక్వెన్స్ ఏంటో, దీంట్లో టాప్ మోస్ట్ ఐపీఎస్లు ఫుల్ కరప్టెడ్ అయిపోయారు. అంటే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందా? ఆ అమ్మాయి నుంచి వీళ్ళు ఏం చేద్దామని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అమ్మాయిని చంపాలనుకుంటే అరసెకన పనే కదా, ఎందుకు చంపకుండా కప్పెట్టి కాపాడారు? ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఏం జరుగుతుంది? దీని వెనకాల ఎవరెవరున్నారు? అమ్మాయిని చంపితే ఎవరికో తీరని నష్టం, అందుకే అమ్మాయి జోలికి పోటల. ఇంత బాధ పెట్టినా చంపేదాకా పోటలే. ఎందుకంటే చంపాలి అనుకుంటే అర్రే ఇది మా రాష్ట్రంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి, అదేదో బాలకృష్ణ గారి సినిమాలో డైలాగ్ ఉంటుందండి, మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, నీ కోటలతోనే నిన్నే చంపేస్తా అన్నట్టుగా ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సీసీ కెమెరాల మధ్యలో వాళ్ళ మనుషుల సమక్షంలో గండ్రగొడ్డలు పెట్టి నరికేసి వాళ్ళ ఇంట్లో మనుషులతో క్లీన్ చేయించి వచ్చినటువంటి సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో కేసులు. అలాంటిది ఈ అమ్మాయిని చంపడం ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్సే. ఎందుకంటే అమ్మాయిని అరెస్ట్ చేసినట్టు, జైల్లో పెట్టినట్టు ఇవే మాకు తెలియదు, చంపినా కూడా మాకు తెలియదే. మరి ఏదో ఉంది సార్. సో దీని వెనకాల సీక్వెన్స్ అనేది మనం కనుక్కోకపోతే ఇది ఎంతో దూరానికి దారి తీస్తుంది. డైవర్షన్ పాలిటిక్స్లో కీలకమైన అంశం.